సందర్భంలో తగిన భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా జగన్ భద్రత విషయంలో పూర్తిగా విఫలమవుతోంది ప్రభుత్వం. Z+ కేటగిరీ అంటే ఎట్లుంటుందో చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు చూస్తుంటే కనబడుతుంది. Z+ కేటగిరీ అంటే అది. ఆ భద్రతని జగన్కి ఇచ్చామని కోర్టుని మోసం చేస్తూ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా ఆయన చేస్తున్నాడని. అక్కడ రోప్ పార్టీ ఎక్కడ కనబడుతుంది, ఫ్రంట్ పార్టీ ఎక్కడ కనబడుతోంది, పైలట్ పార్టీ ఎక్కడ కనబడుతోంది? ఇవన్నీ లేకుండా కార్యకర్తల మీద పడిపోయేలా చేసి, ఆ మీద పడిపోయినటువంటి దాన్ని లేదా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరన అదే వాళ్ళ హెలికాప్టర్ దగ్గర పొదిల దగ్గర అదే అనంతపురంలో సత్యసాయి జిల్లాది అలా మీద పడిపోయేలా చేయడం, పొదిల్లో అడ్డుపడేలా చేయడం, ఇవన్నీ చేసేసి ఇది అసాంఘిక శక్తుల పని అనేటువంటి తరహాలో మాట్లాడేటటువంటి ధోరణి ఏదైతే ఉందో ఫక్తు రాజకీయ ధోరణి. పవన్ కళ్యాణ్లో హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ దరిద్రపు రాజకీయాలకు దూరమైన వ్యక్తి అన్నటువంటి దాన్నే కోరుకుంటాం. కానీ క్రమంగా ఆయన సంపూర్ణ రాజకీయ నాయకుడిగా కన్వర్ట్ అయిపోతున్నారు. అది ఆయన ఆలోచించుకోవాలి. సంపూర్ణ ఆయన మాట్లాడాడంటే ఫెయిర్ అనిపించాలి. తనకి సంబంధించింది ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం అంటే అది ఫెయిర్ అనిపించదు. మొదట్లో బాగానే ఉంటుంది, మన కార్యకర్తల వరకు తృప్తే. ఇప్పుడు జగన్ కార్యకర్తలు ఎప్పుడైనా జగన్ తప్పు చేశాడంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా.